హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రోహిణి కార్తె అయిపోయి మృగశిర కార్తె వచ్చింది కదా. ఈ సీజన్లో ఎండలు తగ్గిపోయి వర్షాలు పడుతూ ఉంటాయి. వాతావరణం సడన్గా చేంజ్ అయ్యేసరికి బాడీలో కూడా చేంజెస్ వస్తాయి కదా. బాడీలో చల్లదనాన్ని తగ్గించుకొని వేడిని పుట్టించడానికి ఈ ఫిష్ పులుసు తింటే మంచిది హెల్త్కి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఫిష్ పులుసు చాలా ఫాస్ట్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ పులుసు కొంచెం గ్రేవీ లాగా చిక్కగా రావాలంటే ఆనియన్ని పొట్టు తీయకుండా ఇలా మంట మీద కాల్చుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండును ముందే నానబెట్టుకోవాలి. మేమైతే 1.5 kg దాకా ఫిష్ తీసుకున్నాం కాబట్టి ఈ చింతపండు సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చింతపండు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. చింతపండు బాగా నానాక ఇలా స్ట్రైనర్లో తీసుకుంటే చాలా ఈజీగా పీచు అనేది సపరేట్ అవుతుంది. ఫిష్ ఇంటికి తీసుకొచ్చుకున్నాక సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేస్తాను. దానివల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. బయట బండ మీద సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్తో నార్మల్గా కడుగుతున్నాను. ఒక 3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 3 స్పూన్స్ కారము, ఒక 1 స్పూన్ పసుపు వేసి ఈ ఫిషెస్కి ఇవన్నీ బాగా పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ముందే ఇవన్నీ పట్టించి ఉంచుకుంటే ముక్కకి బాగా పడతాయి ఉప్పు కారం అనేవి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 పావుల దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫిష్ వండుకునే గిన్నె కొంచెం వెడల్పుగా ఉంటే ఇవన్నీ ఈజీగా ఇలా సమానంగా పరుచుకోవచ్చు ఫిష్ ముక్కల్ని. నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకున్నాక. ఆ టైంలో చింతపండు రసం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మూత తీసి ఈ ఫిష్ ముక్కలు బ్రేక్ అవ్వకుండా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్కి. నెక్స్ట్ మెంతి పొడి, జీలకర్ర పొడి కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ మీద అది వేడయ్యాక ఒక స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారాక ఈ పొడిని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఫిష్ ముక్కల్ని గంటితో కదిలిస్తే అవి విరిగిపోతాయి కాబట్టి ఇలా గిన్నెతో ఎగేస్తూ ఉండాలి స్లోగా. నెక్స్ట్ ఇందులో చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలి. మళ్ళీ ఇందులో ఒక 1 స్పూను కారం వేసాము. గ్రేవీలో కూడా కారం ఉంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇందులో మెంతులు, జీలకర్ర పొడి రెడీగా ఉంచుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేయాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఆనియన్ని కాల్చుకొని ఉంచుకున్నాం కదా, అది వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వచ్చి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉన్నట్టయితే సాల్ట్ వేసుకోవాలి. ఈ పులుసు పోసాక సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఒక 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేయాలి. ఒక చిటికెడు గరం మసాలా వేయాలి. అంతే అండి. ఒకసారి ఇలా స్లోగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఎక్కువసేపు ఉడికితే ఫిష్ ముక్కలు ఇరిగిపోతాయి, అందుకే ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మాకైతే చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.